మంచు ఫ్యామిలీ పంచాయతీ మరోసారి రచ్చకెక్కుతోంది. నిన్న తన అనుచరులపై జరిగిన దాడిని మనోజ్ సీరియస్గా తీసుకున్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి దిగిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. నిన్నటి పర్యటనలో తన మనుషులను ఇబ్బందులు పెట్టారని మనోజ్ ఆరోపించారు. రంగంపేట రహదారిలో ఏర్పాటు చేసిన తన ఫ్లెక్సీలను తొలగించారని చెప్పారు. విద్యానికేతన్ వర్సిటీలో జరుగుతున్న అక్రమాలు సరిచేసుకోవాలని చెప్పడమే తాను చేసిన నేరమా అంటూ ఆయన ప్రశ్నించారు. తనకు సహకరించాలని సీఎం నారా లోకేష్ను ఎలాంటి సహాయం అడగలేదని తెలిపారు. నిన్న తిరుపతిలో మంచు మనోజ్ పర్యటనతో ఉద్రిక్తత చెలరేగింది. మోహన్ బాబు యూనివర్సిటీలోకి మంచు మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన తాత నాయనమ్మ సమాధుల దగ్గర నివాళి అర్పించేందుకు వెళ్లగా పోలీసులు విద్యానికేతన్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో విద్యానికేతన్ సిబ్బంది పోలీసులపై మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. శాంతి భద్రతల దృష్ట్యా మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానంలో కేసు ఉన్న కారణంగా కాలేజీ ప్రాంగణంలోకి మనోజ్కు అనుమతి లేదని కోర్టు ఉత్తర్వులు మనోజ్కు పోలీసులు అందజేశారు. అటు విద్యానికేతన్ దగ్గర మంచు మనోజ్ బౌన్సర్లు విద్యానికేతన్ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. గొడవ అనంతరం మనోజ్ను లోపలికి అనుమతించారు. మరోవైపు మంచు మనోజ్పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మనోజ్ విద్యా సంస్థల ప్రాంగణంలోకి వెళ్లకూడదని కోర్టు ఆదేశించిందని, అయినా కూడా మనోజ్ లోపలికి వెళ్లాడని ఆయన ఆరోపించారు. ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు. అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తారు. నాకు గొడవలు ఇంటెన్షన్ కాదు. నా కూతురిది ఫస్ట్ సంక్రాంతి అండి, ఫస్ట్ పండగ. అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిక్ట్గా చేశారు. 2 రోజులు అక్కడ ఉన్నా, 3 రోజులు అక్కడే ఉంటారు. వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా, నా తమ్ముడిని బెదిరించకుండా, మా వాళ్ళందరినీ బెదిరించకుండా ఉండుంటే నా పట్టుకలో ఉండుంటాను. సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన 10:30కి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ ఉంది. నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్న దాటుకొని 11 o'clock చేసుకుని వచ్చాను. నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి. కాకపోతే అది ఎందుకయిందో ఆయన ప్రజల వల్ల డిలే అయ్యి ప్రజలతో ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన. సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నాకు హెల్ప్ చేయండి, నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద ఆజ్ఞ, శివుడి మీద ఒట్టుగా నేను ఎవరిని అడగలేదు. అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి. సో వాళ్ళని ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను. నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు. సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో, వాళ్ళు ఏదో ప్రెస్ నోట్ వదిలేరు. సో అదంతా కరెక్ట్ కాదు. సో మీరు చూసుకోండి.